శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంద్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 13 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 14వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కలాప గ్రామ గుహలలో ఒక గేహమందలి అంతర్గుహలో చిన్న గదిలో ఒక పెద్ద భోషాణముపై నిద్రించుచున్న జ్వాలాకూలుడు త్రుళ్ళిపడి లేచి గుహాగవాక్షము నుండి తొంగి చూచెను. పశ్చిమాకాశమున ధనిష్ట తారకలు తళతళ మెరయుచున్నవి. అతడు లేచి భోషాణము తీసి అందున్న అంగుళీయకమును గ్రహించి కుడిచేతి అనామికకు అలంకరించుకొనెను. ఎదుట ఒక శిలాఫలకముపై శార్దూల చర్మాస్తరణమున ఒక ఋషీంద్రుడు పద్మాసనాసీనుడై కనులు తెరచి చూచుచుండెను. అతని పేరు మరువు. దేవాపియు మరువును సహచరులు. ప్రస్తుతము వారు అహోరాత్రులు కార్యభారమున తీరిక లేకున్నారు. పవలెల్లా ద్వారకలో కొలువు. ద్వారకలో సంచరించుచున్న హ్రస్వాంగులను, నగర వాస్తవ్యులలో బుద్ధిహీనులైన దుండగీడులను సగౌరవముగా తమ రథములలోకి ఎక్కించి సుధామునికి అప్పజెప్పుటకు రథచోదకులై చెరించుచున్నారు. సుధాముడనగా శ్రీకృష్ణ జన్మస్థానమునకు సింహద్వారము. శ్రీకృష్ణ సహాధ్యాయి అయి ఉన్న దినములలో సుధాముడు సాందీపులకడ దండనీతిని, కుటిలనీతిని ప్రత్యేకముగా అభ్యసించెను. కృష్ణుడు కుచేలుని అనుగ్రహించిన నాటి నుండి 3 సంవత్సరములు అతనికి శతగోపునిచే నగరపాలనము ప్రయోగ శిక్షాభ్యాసము చేయించెను. శతగోపుడు వ్రేపల్లెలోని నందుని బావగారు. వంశముచే వైశ్యుడు. శ్రీకృష్ణుడు అవతరించుటకు ముందు వాని మార్గము సుగమము చేయుటకై దేవతలు, ఋషులు ఆ పరిసర ప్రాంతములలో మానవ గర్భములయందు పుట్టిరి. అందు సనత్సు జాతులు శతగోపుడుగను, మరువు మధువ్రతుడుగను, దేవాపి శతానీకుడుగను జన్మించిరి. ఇదండి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సనత్సు జాతుల వారెవరు? శతగోపుడు. మరువెవరు? మధువ్రతుడు. దేవాపి శతానీకుడుగా జన్మించారు అంటున్నారు. వారందరూ ప్రస్తుతము ద్వారకలో రక్షణ శాఖయందు ఉన్నతాధికారులు. ఒక్కొక్కని అధికారము క్రింద 3 సీమలలో అశ్విక పదాతి దళముల వారగు సాయుధ భటులు, సుశిక్షితులు రాష్ట్ర సౌభాగ్యమును కాపాడుచు ద్వారకలో నిర్వహింపబడుచున్న వ్యూహమును నిర్విఘ్నమునర్చుచున్నారు. యుద్ధ సమయములలో బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నాయకులై సైన్యములను నడిపింతురు. అంతర్యుద్ధములోను శాంతి సమయములందును శతానీకుడు, పరంతపుడు, మధువ్రతుడు, శతగోపుడు రక్షణ కార్యములను నిర్వహింతురు. 4 తోడు మరియు 3 కూడా సీమాంతర రక్షణ ఉన్నతాధికారులుగా ఉన్నారు. వారును సుధాముడును
పూర్వజన్మమున బదరికాశ్రమ ప్రాంతమున తపస్సు చేసి వాయుభక్షణ పర్ణభక్షణలతో శరీరములను కృశింపచేసిరి. స్వామి అవతార కారణము వారిని ద్వారకా పరిసరములకు ఆకర్షించినది. అచ్చట బ్రాహ్మణ కుటుంబములలో జన్మించి శ్రీకృష్ణుని సహాధ్యాయులై సాందీపనుల కడ దండనీతిని కుటిల నీతిని అధ్యయనము చేసిరి. దారిద్ర్య బాధచే కొంతకాలము కృషించిన వెనుక కృష్ణుడు వారిని ఆదరించి ద్వారకకు ఆహ్వానించెను. పరమసాత్వికుడనియు శాంతుడనియు వేదాంతి అనియు ప్రఖ్యాతి చెందిన సుదాముని గూర్చి ఎవరును సందేహింపరు కనుక శ్రీకృష్ణుడు వానికి చెరసాలలపైనను రథముల రాకపోకలపైనను అధికారమిచ్చెను. హ్రస్వాంగుల ఈతిబాధల వలన బ్రహ్మావర్తము సంక్షేమమును గూర్చి ద్వారకలో తీరుబడి లేక పనిచేయుచున్న మధువ్రతుడే ఈ మరువు. ఆనాటి రాత్రి ఒక ప్రత్యేక ప్రయోజనమునకై కలాప గ్రామ గుహలో శార్దూల చర్మాస్తరణముపై ఆసీనుడై కనులు తెరచిన ధ్యానమున ఉండెను. అప్పుడు జ్వాలాకులుడు అంటున్నారు, నమో వాకములు. మరువు అంటున్నారు, స్వస్తి. మీ గురువులు దేవాపియు నేనును ఇంతవరకు ద్వారకలో అశ్వికులమై ఈటెలతో చెరించితిమి. నీవెప్పుడైనా ద్వారకకు పోయితివా అనగా జ్వాలాకులుడు లేదు అన్నారు. అప్పుడు మరువు అంటున్నారు, నేడు నీవు నాతో ద్వారకకు రావలెను. మీ గురువు అచటనే ఉన్నాడు. మార్గశీర్ష పూర్ణిమకు శ్రీకృష్ణుడు ద్వారకలో ఒక మహాయజ్ఞము సంకల్పించెను. దానికి పూర్వరంగమున నేటికి 7 దినముల నుండి వాసుదేవుడు సూర్యాస్తమయ వేళలందును మధ్యాహ్నము అర్ధరాత్రములందును వేణుగానము చేసి ద్వారకను సీమాంతము నిర్మలము చేయుచున్నాడు. నేటి రాత్రి 2వ జాము నుండి బ్రాహ్మీ ముహూర్తము వరకును ద్వారకాపుర వీధులలో వాసుదేవుడు పాద సంచారము చేయును. పురవీధులన్నయూ సుగంధి జలసిక్తములై దీపాలంకృతములై రంగవల్లులు తీర్చబడి ఉన్నవి. మీ గురువు చెప్పిన ప్రకారము నీవు నిన్న రాత్రి అవంతి, కాశీ, కాశ్మీరము, కాంచి, అగస్త్యాశ్రమములలో భీష్మపర్వము ప్రతులను సురక్షితముగా అందచేసితివని నీ యందు ప్రసన్నుడై దేవాపి వాసుదేవ దర్శనమునకు నిన్ను కొని రావలసినదిగా చెప్పినాడు అనగా జ్వాలాకులుడు అంటున్నారు. వాసుదేవుడు పురవీధులలో నేగుట అనగా పురప్రజలందరను అనుగ్రహించుటయే. కానీ స్త్రీలు, పిల్లలు, ముసలివారును కూడా రాత్రి అంతయు వీధులలోనే ఉందురు. ఈ నడుమ ద్వారకా పట్టణమునందు వాతావరణము ప్రశాంతముగా లేనప్పుడు అమాయక ప్రజలు రాత్రులందు వీధులలో సంచరించుట క్షేమమా అనిపించును అనగా మరువు అంటున్నారు. నీ ఆర్ద్ర హృదయము మెచ్చదగినదే కానీ వాసుదేవుని వ్యూహము ప్రకారము ఆచరించుట మాత్రమే మన కర్తవ్యము అనగా జ్వాలాకులుడు అంటున్నారు. నిన్న రాత్రి నేను కాశీపట్టణమునకు ఏగినప్పుడు వ్యాస శిష్యులు ఒక విచిత్రమైన వృత్తాంతమును చెప్పిరి. నిన్నటి ఉదయమున అచ్చటి పండిత సభకు నేపాలము నుండి ఎవరో 3 పండితులు వచ్చిరట. వారా పరిషత్తులో వేదములను ఉపనీతులు కానివారు, శూద్రులు, స్త్రీలును చదువరాదని ఒక రాద్ధాంతము చేసిరి. కాశీలోని పండితులలో దానిని అంగీకరించిన వారు కొందరును, అంగీకరింపని వారు కొందరును చేరి 2 వర్గములు ఏర్పడినవి. అచ్చటి విద్యాపీఠమున కలతలు బయలుదేరు సూచనలు ఉన్నవి అనగా
మరువు అంటున్నారు. పాదరసము వలె పరువెత్తుచున్నది ఈ కలి ప్రభావము. అప్పుడు జ్వాలాకూలుడు అంటున్నారు. అగస్త్యాశ్రమమున శిష్యులు మరి ఒక వృత్తాంతము చెప్పిరి. దక్షిణ దేశమున కొందరు పండితులు భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్రొత్త విషయమేమియూ చెప్పలేదనియూ, ఉపనిషత్తులలోని అంశమునే తిరిగి ఏకరువు పెట్టెననియూ వాదించుచున్నారు. అనగా మరువు అంటున్నారు. ఇట్టివానినే అండవాదము, పిండవాదము అందురు. శ్రీకృష్ణుడు అర్జునునకును వాని వలె విషాద స్థితిలో ఉన్నవారికి పనికి వచ్చునట్లు వేద విద్యను సమన్వయపరచిను. అవ్యక్తునకు అన్ని గ్రంథములందును అకారాది క్షకారాంతము అవే అక్షరములు ఏకరువు పెట్టుట కనిపించును గాని గ్రంథస్థమైన అంశమెట్లు బోధపడును? కృష్ణుని వేద సమన్వయమును అతడు ఎట్లు గ్రహింపగలడు? అనగా జ్వాలాకూలుడు అంటున్నారు. వ్యాసుని పురాణములలోని అనేక యుగములకు సంబంధించిన కథలున్నవి. కొందరు ఋషుల పాత్రలు వేరువేరు యుగముల కథలలో తిరిగి తిరిగి కనిపించుట దక్షిణ దేశ పండితులు చూపిన మరి ఒక దోషము. అనగా మరువు అంటున్నారు. చచ్చిన వెంటనే మనుష్యుడు అంతరించును అని చార్వాక సిద్ధాంతము. దాని గాలి సోకినవాడు అట్లు తలచుటలో ఆశ్చర్యము లేదు. శరీరములు అంతమైనప్పుడు జీవులు ఆ శరీరములతో మరణింపరు అనునది శాస్త్ర విషయము. జన్మల తరబడి తామెవ్వరో తమ కర్తవ్యమేమో జ్ఞప్తియున్న వారిని చిరంజీవులు అందురు. వారికి అనేక జన్మలలో ఒకే స్మృతి అనుస్యూతముగా ఉండును. ఒకే పవిత్రమైన కార్యము ఇన్ని జన్మల తరబడి నిర్వహించుటలో వారు నిమగ్నులై ఉందురు. అట్టి వారిని గూర్చి వేద పురాణాది సంహితలలో వ్యవహరించునప్పుడు ఏ జన్మలోని శరీర నామముతో చెప్పవలెను? తల్లిదండ్రులు పెట్టిన పేరు కనీసము జన్మకొకటి మారుచుండును. వారిని గూర్చి ప్రస్తావించునప్పుడు వారి మొత్తము వృత్తాంతమును జన్మలన్నిటికీ సూచకమగు సంకేత నామమొకటి ఉండుట సదుపాయము. అది వేద సంప్రదాయము. అందలి ఋషుల పేర్లలో ఎక్కువ భాగము ఇట్టివే. ఎవరి వరకో ఎలా నేనును దేవాపియు నేడు వ్యాసుడు రచించుచున్న పురాణములలో పాత్రలుగా చిత్రింపబడితిమి కదా. పరాశరుని విష్ణు పురాణమున కూడా మేమున్నాము. వ్యాసుల తండ్రి పరాశరులు ఉన్నప్పుడు మేము ఈ శరీరములతో లేము. కానీ మేము ఎవ్వరమో మాకు జ్ఞప్తి ఉన్నది కదా. ఇది అనుభవ సిద్ధమైన విషయము. అచిరకాలమున నీకును తెలియును. ప్రస్తుతము మేము ఒకే శరీరమున ఉండియు అనేక నామములతో వ్యవహరింపబడుచుంటిమి. నా పేరిచ్చట మరువు. ద్వారకలో మధువ్రతుడు, దేవాపి ద్వారకలో శతానీకుడు. చార్వాకుల వంటి క్షుద్రులు ఎప్పుడూ ఉందురు. వారు అమాయక ప్రజలపై ప్రసరింపచేయు ఇంద్రజాలము, ఈ తర్కము దాని నుండి రక్షించుటకును కొన్ని పరమ ప్రయోజనములు సాధించుటకును కొందరు జీవులను చిరంజీవులుగా సిద్ధులను చేయుట ప్రకృతి నెరపెడు మహేంద్రజాలము. కృష్ణుని వేణునాదము ఈ రెండిటికి పైన సర్వజీవుల హృదయములలో చేయు మంద్రజాలము. మంద్రజాలము అంటే ఏంటో చెప్పారండి. మళ్ళా ఈ వాక్యాలు చదువుకొని ధ్యానం చేయవలసినటువంటి అంశములండి ఇవన్నీ కూడా. అప్పుడు జ్వాలాకూలుడు అంటున్నారు, తమ అనుగ్రహమున నేను ఈ రాత్రి వాసుదేవుని వంశీనాదమును వినబోవుచున్నాను. అది బహుజన్మ సుకృత పరీపాకమని వ్యాసులు కీర్తించిరి.
దానిని చదివిన నాటి నుండి నా మనస్సు విరహార్తయైన గోపిక వలె కుతూహలపడుచున్నది. కానీ ఔత్సుక్యము యోగ సాధనకు తగదని మా గురువులు సెలవిచ్చిరి. నాటి నుండి మనస్సు ఊరట చెందినది. భవిష్యత్తులోనికి ఎదురు చూచుట మానినది. గురువులు నాకీ నడుమ పగటి నిద్రను అభ్యాసము చేసిరి. ఎట్లును యోగ సూత్రములను ఉల్లంఘింపచేసిరి కదా అని అప్పటి నుండి మరలా నా కోరిక లీరికలెత్తుచున్నవి. తీవ్రత పెరిగి నేటి నిద్రలో ఏవో వేణువుల ధ్వనులు వినిపించినట్లు ఆలాపన కలిగినది. అనగా మరువు అంటున్నారు. ఎవరు చెప్పగలరు? ద్వారకలో వాసుదేవుడు చేయుచున్న వంశీగానమును నీవు నిద్రలో వింటివేమో. అనుగ్రహము కలిగినప్పుడు వాని మురళీ గాంధర్వ గానమునకు దూరము దగ్గర లేవు. కలాప శంబళ గుహలలో పరాశరుల ఆజ్ఞ ప్రకారము జగద్ధితముగా కలిసంతారకములైన క్రతువులను ఆచరించుచున్న మేము వైశాఖ పూర్ణిమ, కార్తీక పూర్ణిమలయందు మాత్రము ఆ క్రతువులను నిలిపి వేణుగానము వినుటకు ద్వారకకు పోవలెను అనిపించును. అనుజ్ఞ ఇమ్మని వాసుదేవుని వేడుకొనుచుందుము. మేమే అననేలా? జగద్గురువు వాసుదేవుని తరువాత వాసుదేవునంతవారు మన గురువులు మైత్రేయులు కూడా దానికై ప్రాధేయపడుచుందురు. ఏదో పని కల్పించుకొని తరచుగా ద్వారకకు పోయి వచ్చుచుందురు. ఇక మనము బయలుదేరుదము. అంగుళీయకము ధరించితివా అన్నారండి. అప్పుడు జ్వాలాకూలుడు అంటున్నారు, ధరించి తిని సిద్ధముగా ఉన్నాను. అప్పుడు మరువు అంటున్నారు, దారిలో నీవా అంగుళీయకమును తీయరాదు. మనము అదృశ్యముగానే ద్వారకలో సంచరింతము. లేనిచో యథేచ్ఛముగా వాసుదేవుని సమీపమున ఊరేగుటకు మనకు వలను పడదు అన్నారండి. మరువు వారి ఈ మాటతో ఈ అధ్యాయమును పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 15వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.